హాయ్ ఫ్రెండ్స్, మనం తినే ఫుడ్లో ఒక ఫుడ్ అనేది కామన్గా ఉంది. డైలీ తింటున్నాం. ఆ ఫుడ్డే మైదా. ఈ మైదా పిండి ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? బిస్కెట్స్, కేక్స్, పరోటా, సమోసాలు, ఇంకా చాలా డైలీ వీటిని మనం తింటానే ఉన్నాం. వీటన్నిటిలో వాడేది మైదా పిండి. బట్ ఈ మైదా పిండి తినటం వల్ల మన బాడీకి ఏమైనా యూజ్ ఉందా? అండ్ ఈ మైదా పిండిలో ఏమైనా న్యూట్రిషన్స్ ఉన్నాయా? ఉంటే అవి మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి? ఒకవేళ మనం మైదా పిండి డైలీ తింటుంటే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి మనకి? ఇవన్నీ ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మైదా పిండి ఎలా తయారు చేస్తారంటే గోధుమల నుంచి, గోధుమల యొక్క పై పొర అంటే బ్రాన్ అంటారు. దీనిని తొలగిస్తారు. ఈ పై పొరను తొలగించిన తర్వాత ఇంకొక పొర ఉంటుంది. దాన్ని జెర్మ్ అని పిలుస్తారు. ఇంకొక ప్రాసెస్ లో ఈ జెర్మ్ అనే పొరను గాని తొలగిస్తారు. అండ్ ఈ జెర్మ్ లోనే చాలా న్యూట్రిషన్స్ గాని ఉంటాయి. సో ఇది గాని పోయిన తర్వాత ఇంకా మిగిలేది ప్యూర్ స్టార్చ్ మాత్రమే, అంటే మైదా. అండ్ ఈ మైదా ఒరిజినల్ కలర్ అనేది లైట్లీ ఎల్లో కలర్ లో ఉంటుంది. అదేంటి బ్రో అలా చదువుతున్నావు? మనం చూసే మైదా వైట్ కలర్ లో ఉంటుంది కదా, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా వైట్ కలర్ లో. ఒరిజినల్ మైదాని వైట్ కలర్ లోకి రావడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్సే ఒకటి బెంజైల్ పెరాక్సైడ్. ఈ పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని తెల్లగా మార్చడానికి వాడే బ్లీచింగ్ ఏజెంట్. సెకండ్ వన్ క్లోరిన్ డయాక్సైడ్. ఇది కూడా పిండిని తెల్లగా చేయడానికి వాడే మరొక బ్లీచింగ్ ఏజెంట్. థర్డ్ వన్ ఏడిఏ. ఇది పిండిని తెల్లగా చేయడమే కాకుండా దాని బేకింగ్ లక్షణాలను మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫోర్త్ వన్ అలోక్సాన్. ఇదైతే నేరుగా కలపరు, కానీ మైదాలో బ్లీచింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. సో ఇదండి గోధుమల నుంచి మైదా పిండి తయారు చేసే ప్రక్రియ. అండ్ ఈ మైదాలో న్యూట్రిషన్స్ ఉంటాయా ఉండవా ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత? ఫస్ట్ మనం గోధుమల గురించి డిస్కస్ చేద్దాం. గోధుమల్లో ఉండేది ఫైబర్, విటమిన్ బి, ఐరన్, మినరల్స్. ఇవన్నీ గోధుమల్లో ఉంటాయి. కానీ మనం మైదా తయారు చేసే ప్రాసెస్ లో ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇంకా మైదాలో ఎంటీ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇది మన కడుపు నింపుతుంది త్వరగా, బట్ మన బాడీకి ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వదు. సో దీంట్లో ఫైబర్ గాని లేకపోవడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది, మలబద్ధకం వస్తుంది మనకి. అండ్ సేమ్ న్యూట్రిషన్స్ కానీ లేకపోవడం వల్ల మన బాడీకి యూజ్ అయ్యే థింగ్స్ ఏమీ ఉండవు. అందుకే ఎక్స్పర్ట్స్ గానీ డాక్టర్స్ గానీ తినటం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది కానీ ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతారు. సో దీని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఆల్మోస్ట్ జీరో. ఇంకా ఈ మైదా డైలీ తింటున్నాం కదా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్? ఎలాంటి అంటే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం ఒబిసిటీ అండ్ వెయిట్ గెయిన్. మైదా ఫుడ్స్ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ అనేవి వెంటనే పెరిగిపోతాయి. సో ఇవన్నీ ఫ్యాట్ గా స్టోర్ అయిపోతాయి. దీని వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము, మనకు పొట్టగాని వస్తుంది. సో ఇంకా ఒబిసిటీ ఇష్యూస్ గాని వస్తాయి. సెకండ్ వన్ డయాబెటిక్స్ రిస్క్. మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి సడన్ గా పీక్స్ లోకి వెళ్ళిపోతాయి అండ్ డ్రాప్ అయిపోతాయి. లాంగ్ టర్మ్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మైదా పిండి ఎక్కువగా తినడం వల్ల. థర్డ్ వన్ హార్ట్ ప్రాబ్లమ్స్. మైదా ఫుడ్స్ రెగ్యులర్ గా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. సో బీపీ, హార్ట్ అటాక్ ఇలాంటివి పక్కా వస్తాయి. ఫోర్త్ వన్ డైజెషన్ ఇష్యూస్ లైక్ మలబద్ధకం, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బుగా ఉండటం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఇలాంటివి పక్కా ఫేస్ చేస్తారు. ఫిఫ్త్ వన్ లో ఇమ్యూనిటీ. ఎలాంటి న్యూట్రిషన్స్ లేని మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు మన బాడీకి. సో ఏదన్నా రోగం వచ్చినా గానీ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దాన్ని ఫేస్ చేయలేదు. సో మీ బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. సిక్స్త్ వన్ ఎడిక్షన్. మన అందరికి తెలిసిందే మైదాతో చేసిన ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లిటరలీ వన్ టైం తింటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా కామన్ గా మనం దీనికి అలవాటు అయిపోతాం. ఇంకా దీనికి అలవాటు అయిపోతే పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఎందుకుంటాయి? పక్కా వస్తాయి. సో ఇదండి, మన బాడీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అసలు ఏం ఉపయోగం లేదా అంటే మైదా పిండి ద్వారా ఉంది. ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది మీకైతే. అసలు ఈ మైదా పిండి ద్వారా తయారు చేసే వస్తువులు ఏంటివో చెప్పండి. వాటికి కొంచెం దూరంగా ఉంటామంటే ఇప్పుడు చెబుతాను, లిస్ట్ రాసుకోండి, అరేస్ వీడియో సేవ్ చేసుకోండి. బ్రెడ్, బన్, ఎగ్ పఫ్, వెజ్ పఫ్, చికెన్ పఫ్, బిస్కెట్లు, కుకీస్, డోనట్స్, పూరి, చపాతీ, నూడిల్స్, సమోసా, కచోరీ, మోమోస్, జిలేబీ, కాజా, సోన్ పాపడి, రసగుల్లా అండ్ చికెన్ పకోడీ. వీటిలో గానీ మైదా పిండి వేసి చికెన్ పకోడీయే తయారు చేస్తారు. ఎగ్ రోల్స్ గానీ. సో ఇలా చాలా అండి. మైదా పిండి మానేసి వేరే తినడానికి ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. మైదా పిండి కన్నా గోధుమ పిండిలో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం గోధుమ పిండి తినొచ్చు. లేకపోతే రాగి పిండి తోటి చాలా చేసుకోవచ్చు మీరు ఐటమ్స్ అయితే హోమ్ మేడ్ గా. మీరు బయటికి వెళ్ళినా గానీ రాగులతో తయారు చేసినవి చాలా దొరుకుతాయి, వాటిని తినొచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు తినే స్నాక్స్ దగ్గర నుంచి నూడిల్స్ వరకు ప్రతి ఒక్కటి మైదాతోనే తయారవుతుంది. సో మీరు ఏమైనా పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారో గమనించండి. పక్కా మైదా ఐటమ్సే కొనుక్కుంటారు. వాళ్ళకి చెప్పండి ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, తినకూడదు అని. సో ఫైనల్ గా ఒకేషనల్లీ ఎప్పుడో ఒకసారి తినొచ్చు, రెగ్యులర్ గా తింటే కన్ఫామ్ గా త్వరగా పోతారు. ఇది ఫైనల్. సబ్స్క్రైబ్ చేశారనుకుంటా.